కంచగచ్చిబౌలి భూముల విచారణ జూలై 23కి వాయిదా పడింది. కంచగచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు జరగటం లేదని కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సింఘ్వి తెలిపారు. లాంగ్ వీకెండ్లో పనులపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. నిజాయితీ పనులైతే సోమవారం రోజున ఎందుకు చేయటం లేదని కోర్టు ప్రశ్నించింది. లాంగ్ వీకెండ్ను ఆసరాగా చేసుకోవద్దని సూచించింది. లాంగ్ వీకెండ్ను మంచి పనులకు కాకుండా తప్పుడు చేసేందుకు వినియోగిస్తున్నారా అంటూ ప్రశ్నించింది. చెట్లను నరికేందుకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. అడవిని పునరుద్ధరించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా అని అడిగింది. భారీ తోటలు, చెట్ల పెంపకం జరుగుతుందని కోర్టుకు సింఘ్వి తెలిపారు. కంచగచ్చిబౌలిలో మాత్రం చెట్లను పెంచడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. వేసవి సెలవుల తర్వాత మరో తేదీని కేటాయించాలని సింఘ్వి కోర్టును కోరగా జూలై 23కి వాయిదా వేశారు. కంచగచ్చిబౌలి భూముల విచారణ జూలై 23కి వాయిదా పడినట్లుగా సమాచారం. అలాగే కంచగచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు జరగటం లేదని కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సింఘ్వి తెలిపారు. అలాగే లాంగ్ వీకెండ్లో పనులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. నిజాయితీ పనులైతే సోమవారం రోజున ఎందుకు చేయటం లేదని కోర్టు ప్రశ్నించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంజయ్, తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన కంచగచ్చిబౌలి కేసు ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సిజేఐ జస్టిస్ గవా బాధ్యతలు చేపట్టాక ఈ కేసు తొలి విచారణగా కొద్దిసేపటి ముందే కేసును విచారించి వాయిదా వేయడం జరిగింది. అయితే విచారణ ప్రారంభంలో వివరాలను పరిశీలించిన సిజేఐ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్ది బుల్డోజర్లతో చెట్లను తొలగించేందుకు నిర్వహించారు. ఇదంతా ముందస్తు ప్రకారమే చేసినట్లు తెలుస్తుందంటూ నివేదిక ద్వారా తెలుస్తుందంటూ గవాయి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ చర్యల వల్ల జరిగిన పర్యావరణ నష్టం పూడ్చకపోతే నష్టాన్ని పూడ్చకపోతే ప్రధానంగా సిఎస్ ఏదైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆయన జైలుకు వెళ్లాల్సి ఉంటుందంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో సిఎస్ తో పాటు కార్యదర్శి కూడా జైలు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని జస్టిస్ గవాయ్ అడగడం జరిగింది. అయితే లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చర్యలు చేపట్టారంటే కంచగచ్చిబౌలికి భూముల్లో ఏదైతే చదును చేసేందుకు ప్రభుత్వం ముందస్తు అనుమతులు తీసుకుందా లేదా అనే విషయాన్ని కూడా ముందు తెలియకుండా, అంతేకాకుండా ఎవరైనా వ్యతిరేకంగా వాటిని అడ్డుకుంటారనే నేపథ్యంతో లాంగ్ వీకెండ్ అంటే సెలవులు ఉన్న సమయంలోనే వాటిని చదును చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందన్న విషయాన్ని కూడా ఆ నివేదికలో వివరించడంతో దాన్ని పరిశీలించిన గవాయ్ లాంగ్ వీకెండ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, మీరు ప్రభుత్వం కావాలని నష్టాన్ని
కలిగించే విధంగానే, ఇది పర్యావరణానికి నష్టాన్ని కలిగించే విధంగానే ప్రభుత్వం అటువంటి చర్యలు చేపట్టిందని అంటూ కూడా జస్టిస్ గవాయ్ ఈ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ నష్టాన్ని పూడ్చేందుకు ఏదైతే నష్టం జరిగిందో పర్యావరణానికి కావచ్చు, లేకుంటే వన్య ప్రాణులకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చేందుకు ఎటువంటి చర్యలు చేపట్టారనేది మాకు తెలపాలంటూ కూడా సిఎస్ తో పాటు ప్రభుత్వ కార్యదర్శులకు సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. అయితే ప్రస్తుతం కంచపచ్చి గచ్చిబౌలి భూముల్లో ఇలాంటి పనులు జరగటం లేదని కోర్టుకి ప్రభుత్వ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. అయితే ఈ కేసుని మరొక రోజు విచారిస్తామని అంటూ కూడా ఈ విచారణను ఈ నెల జూలై 23కు సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది. మొత్తానికి ఈ రోజు ఏదైతే నివేదిక కోరిందో సుప్రీంకోర్టు ప్రభుత్వం నుంచి కావచ్చు, అదే కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ నుంచి కూడా 2 నివేదికలను కోరడం జరిగింది. 2 నివేదికలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ రోజు ప్రభుత్వానికైతే మొట్టికాయలు వేసినా కూడా తదుపరి విచారణ జరిపేందుకు, అక్కడ జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు విచారణ జరిపేందుకు తదుపరి విచారణను 23వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ ముందస్తుగా నివేదికను పరిశీలించిన సిజేఐ ఏదైతే జస్టిస్ గవాయ్ ఉన్నారో ఆ గవాయ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారనున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం కావాలనే పర్యావరణాన్ని నాశనం చేస్తుంది అన్న వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ద్వారా రావటం అనేది ప్రభుత్వానికి కొంత చెంపపెట్టులాగా మారున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వానికి చర్యలు తీసుకునే విధంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సంజయ్. కంచగచ్చిబౌలి భూముల విచారణ జూలై 23కి వాయిదా పడింది. కంచగచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు జరగటం లేదని కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సింఘ్వి తెలిపారు. లాంగ్ వీకెండ్లో పనులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. నిజాయితీ పరులైతే సోమవారం రోజున ఎందుకు చేయటం లేదని కోర్టు ప్రశ్నించింది. లాంగ్ వీకెండ్ను ఆసరాగా చేసుకోవద్దని సూచించింది. లాంగ్ వీకెండ్ను మంచి పనులకు కాకుండా తప్పుడు చేసేందుకు వినియోగిస్తున్నారా అంటూ ప్రశ్నించింది. చెట్లను నరికేందుకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. అడవిని పునరుద్ధరించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా అని అడిగింది. భారీ తోటలు, చెట్ల పెంపకం జరుగుతుందని కోర్టుకు సింఘ్వి తెలిపారు. కంచగచ్చిబౌలిలో మాత్రం చెట్లను పెంచడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.